ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు, విమర్శిస్తే దూషించినట్టు కాదు. ప్రశ్నలు, విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలరు. ఎంతమంది ఎంగిలితో తడిచినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే. ఏ బంధమైనా అనుబంధం, నమ్మకం, గౌరవం, ప్రేమ మీదే ఆధారపడి ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా ఆ బంధం నిలబడదు. భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు. గర్వం ఒక్కటి చాలు లైఫ్లో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి చూపించడానికి. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావ్ అని అనడం చాలా పెద్ద తప్పు అయిపోతుంది. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదేనని గుర్తుపెట్టుకో. తోటి వారిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. డబ్బులు ఇచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇదే మనుషుల తీరు. మనం ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాము. మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము. మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది.